నెల్లూరు జిల్లా సంగల్లు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి గ్రామంలోని పలు వీధుల్లో వారు హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో హెల్మెట్లు ధరించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. హెల్మెట్ ధరించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాకిర్ బాషా, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి దేశంలో భారతదేశం ఒకటి. ఈ దేశంలో సుమారు 1,55,000 పై చిలుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 1/3 వంతు చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయేదానికి కారణము 39% హెల్మెట్ లేనందువల్ల వ్యక్తులు చనిపోతూ ఉన్నారు. మోటార్ సైకిల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 39% మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు హెల్మెట్ లేని వల్ల. అందువల్ల పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, హెల్మెట్ అనేది మ్యాండేటరీగా మీరు ధరించండి, అదే మీకు రక్షిస్తుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి హైవే మీద, నేషనల్ హైవే 67 మీద ఎవరు ప్రయాణించాలన్నా సరే హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేకపోతే వెహికల్స్ని డిటెన్షన్ చేసి హెల్మెట్ కొని మళ్ళీ తెచ్చుకునేదాకా ప్రయాణాన్ని ఆపుతామని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాము. నిన్న గడ్డం మోహన్ అనే కుర్రాడు కారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా అతనికి తలదెబ్బ తగిలింది. ఆ ఫోటోలన్నీ మన సోషల్ మీడియాలో కూడా పంపించడం జరిగింది. కేవలం హెల్మెట్ ఉంటే అతనికి ఆ చిన్న దెబ్బ కూడా తగిలేది కాదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మైనర్ డ్రైవింగ్ గురించి తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలకి మీరు ప్రేమతోటి మోటార్ వాహనాలను అప్పగిస్తూ ఉన్నారు, కానీ అది మంచిది కాదు. వాళ్ళకి తగిన వయసు మరియు వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ జరిగితే మీ మీద, తల్లిదండ్రుల మీద లేదా వాహన యజమానుల మీద క్రిమినల్ కేసులు